న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా సంసోను దెలీలా చేతిలోకి వెళ్ళిపోయాడు. ప్రియులారా, దెలీలా చేతిలో సంసోను ఎప్పుడైతే పడిపోయాడో కొంతమంది ఫిలిస్తీయులు షోరేకు లోయలోనున్న దెలీలా అన్న స్త్రీ ఎద్దకు ఫిలిస్తీయులు సర్దార్లు ఆమె ఎద్దకు వచ్చి, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమెలాగూ అతన్ని గెలవచ్చునో తెలుసుకున్నాము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుకుదము. అప్పుడు మాలో ప్రతి వాడును 1000 వెండి నాణ్యములు నీకు ఇచ్చితమని చెప్పిరి. 16వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, సంసోన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సంసోని యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనోహకి జన్మించిన వ్యక్తి. దేవుని దూత ఆ యొక్క స్త్రీకి ప్రత్యక్షమై స్త్రీతో మాట్లాడి చెప్పిన విషయాలు, స్త్రీ తన యొక్క బిడ్డను కన్న తర్వాత బిడ్డతో కూడా దేవుని దూత ఏ మాటలైతే మాట్లాడిందో అవే మాటలు బిడ్డకి తల్లి చెప్పింది. ఒక వేష యొద్దకు వెళ్ళిన బైబిల్లోనే, ఆ తదుపరి దెలీలా యొద్దకు వచ్చినట్టు కూడా ఉంది బైబిల్లో. సామెత వేసేవాడు పొడుపు కథలు ఇప్పేవాడు సంసోను. ప్రియులారా, అయితే ఒక విషయం ఏంటంటే, దెలీలాకు 1000 వెండి నాణ్యములు ఇస్తానని చెప్పేసరికి దెలీలా ఆశపడి ఏ పురుషుడైతే తన కౌగిటికి వచ్చాడో, ఏ పురుషుడైతే తన యొద్దకు వచ్చాడో ఆ పురుషుణ్ణి లాలన చేసి నీ గొప్ప మహాబలము దేనిలో ఉందో చెప్పు అని అడుగుతూ ఉంది. ప్రియులారా, ఒకటి ఏంటంటే, మహాబలవంతుడు మన పక్షం ఉంటే మనం ధైర్యంగా వెళ్తాం. మహాశక్తి కలిగిన వాడు మనతో ఉంటే మనం ధైర్యంగా వెళ్ళగలం. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనకు కావలసింది ఎవరు చెప్పండి? ధైర్యవంతుడు కావాలి. ఎవరు కావాలండి? మనకు కావలసిన వ్యక్తి ధైర్యవంతుడు కావాలి. దెలీలా అడుగుతున్న మాట ఏంటంటే, నీ మహాబలము దేనిలో ఉంది చెప్పు అని అడుగుతూ ఉంది. ప్రియులారా, సహజంగా స్త్రీలు తమకిష్టమని అడుగుతారు. వివాహం చేసుకున్న వ్యక్తులు కానీ, ప్రేమించిన వ్యక్తులు కానీ వారికి నచ్చని అడుగుతూ ఉంటారు. అవునా కదండి? ఎందుకంటే మనుషుడు కాబట్టి వాటిని అనుభవించాలి. వస్త్రాలు కానీ, పువ్వులు పెట్టుకునే వాళ్ళు అవి కానీ, బంగారం ఆభరణాలు కానీ అవి కానీ, చెప్పులు కానీ, విలాసమైనవి కానీ, ఎక్కడికైనా వెళ్ళి రావటానికి, మోటార్ బైక్ మీద ఎంజాయ్గా తిరిగి రావటానికి ప్రతిదీ కూడా ఇష్టపడతారు. కానీ ఈ స్త్రీ గురించి ఆలోచిస్తే, నీ బలం దేనిలో ఉందో చెప్పు అడుగుతుంది. ఈ పురుషుడు ఏమనాలి? సంసోను ఏమనాలి? నా బలం గురించి నీకెందుకు? అంతే కదండి. నా బలం గురించి నీకెందుకు? నీకేం కావాలో అది అడుగు, అది నీకు ఇస్తానని చెప్పేసి అనాలి. కానీ ఈయన ఏమంటాడంటే, మొదటి మాట చూడండి దయచేసి, 7వ వచనం 16వ అధ్యాయము 7వ వచనం. సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించని ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదును. చూడండి, 7 నిరవంజి సువ్వలతో నన్ను బంధిస్తే నేను బందీ అయిపోతాను అని మొదటి మాట చెప్పాడు. ఒకటి. రెండో మాట 11వ వచనం. అతడు
పేనిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో. మొదటి మాట ఏమన్నాడు? మొదటి మాట 7 నిరవంజి సువలతో బంధిస్తే నేను బందీనైపోతానని చెప్పేసి అన్నాడు. రెండో మాట ఏమన్నాడు? పేనిన తర్వాత పనికి పెట్టని. పేనిన తర్వాత పనికి పెట్టని తాళతో బంధించండి, సువలతో బంధించండి. 2 మాట. 3వది చూద్దాం, 15వ వచనం. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టము లేనప్పుడు. 13వ వచనం చదవండి. 13వ వచనం. అప్పుడు దెలీలా ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని వల్ల బంధింపవచ్చునో నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా అతడు నీవు నా తల జడలు 7 అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారని చెప్పాను. 3వ మాట ఏం చెప్పండి? 7 జడలు. మొదటిగా సంసోను ఎలా బంధించవచ్చు? 7 చువ్వలు. ఏంటండి? 7 చువ్వలు. రెండవది పనికిరాని కొత్త తాళ్ళు. రైట్, థ్యాంక్ యూ. 3వది 7 జడలు అల్లితే నేను బందీనైపోతానని చెప్పేసి అన్నది. బాగా ఆలోచించండి. మొదటిది చువ్వలతో బంధిస్తే మనిషి బందీ అవుతాడండి. ఢిల్లీలో పిచ్చిది కాకపోతే ఏమండి? రెండో మాట తాళతో బంధిస్తే బందీ అవుతాడా? చదవండి. 3వ మాట 7 జడలు అల్లితే 7 జడలు. చదవండి, అన్నమాట చదవండి. నా తల జడలు 7 అల్లిన ఎడల సరే. నా తల వెంట్రుకలన్నీ పెరిగిపోయాయి కనుక ఈ తల వెంట్రుకలు 7 జడలు అల్లితే నాలో ఉన్న బలం పోతుందని చెప్పేసి అన్నాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత 7 జడలు అల్లిందండి. అల్లిన తర్వాత ఇతని ఫిలిష్తీయుల చేతికి పట్టిద్దామని చెప్పేసి సంసోను, ఫిలిష్తీయులు వస్తున్నారు అంటే ఆయనకి తెలుసు కదా ఆయన బలం ఆయన నుంచి పోలేదని చెప్పేసి వెంటనే ఎక్కడని చెప్పేసి వెంట్రుకలు గరజిమ్ముకున్నాడు. ఆ తర్వాత అంటాడు 15వ వచనములో అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి. చూసారండి? నీవు నన్ను ముమ్మారు ఎగతాళి చేసితివి. బాగా ఆలోచించండి. సంసోను ఒక మాట చెబుతున్నాడు కానీ దెలీలాకి ఎలా ఉంది? ఎగతాళిగా ఉన్నది అట్ట ప్రియులారా. ఇప్పుడు దెలీలాకి ఏం కావాలంటే ఒకటి ఏం కావాలంటే 100 వెండి నాణ్యాలు కావాలి. రెండవది ఏం కావాలంటే సంసోను బలం ఏడుందో కావాలి. అర్థమైందని ఈ మాట? సంసోను బలము ఎక్కడున్నదో చూడండి. ఒక 5 నిమిషాలు లేక 5-10 నిమిషాల్లోని జరిగిన ఒక సంఘటన మీకు చెబుతాను. జరిగిన నిజమైన సంఘటన మీకు నేను తెలియపరుస్తాను. బాగా ఆలోచించండి ప్రియులారా. అతని పేరే డిఎల్ మోడీ. చెప్పండి, డిఎల్ మోడీ. మోడీ కాదు, మూడీ. ఈయన వేరు, ఆయన వేరు. ఆయన దేశానికి ప్రధాని. ఈయన చరిత్రలో దేవుని యొక్క మిషనరీగా, దేవుని సేవకుడిగా ఉన్నాడు డిఎల్ మోడీ. అయితే గ్లోయాడ్ లెమన్ మోడీ అతని పేరు ప్రియులారా. 1837 ఫిబ్రవరి 5వ తారీఖున అమెరికా దేశంలోని ఈ వ్యక్తి జన్మించాడు ప్రియులారా. ఈ వ్యక్తి జన్మించాడు. మొత్తము మోడీ గారి యొక్క తల్లిదండ్రులకు 9 మంది సంతానం. 5 మగపిల్లల తర్వాత ఒక ఆడపిల్ల తర్వాత ఈ మోడీ గారు జన్మించారు. అయితే అతని 7వ ఏట తన తండ్రి మరణించాడండి. ఇప్పుడు తల్లి ఏమైపోయిందంటే విధవరాలు అయిపోయింది ప్రియులారా.
భర్త లేని విధవరాలు, ఒక పక్కన భర్త లేని విధవరాలు, మరొక పక్కన చూస్తే పేద కుటుంబం ప్రియులారా. ఈ కుటుంబాన్ని ఎలా సాకాలి, ఈ కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళిపోవాలి అర్థం కాని స్థితి. 9 మంది పిల్లలను కూలికి పంపించింది, వివిధ రకాలైన పనులను పెట్టింది ప్రియులారా. ఈ మూడి విషయమే ఆలోచిస్తే డిఎల్ మూడీ గారిని అతనికి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పశువుల పాకలో కాపరిగా పెట్టాడు ప్రియులారా. ఒకసారి మీరు ఆలోచించండి. 8 సంవత్సరాలప్పుడు పశువుల పాకలో కాపరిగా పెడితే ఆయన జ్ఞానం ఎంత, ఆయన బలం ఎంత, ఆయన శక్తి ఎంత. ఏమండి, 8 సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాడు సహజంగా ఏం చేస్తారు చెప్పండి? స్కూల్కి వెళ్ళాలి. చెప్పండి, 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తల్లి సాటి బిడ్డగా ఉంటాడు, ఏమీ తెలియని వాడిగా ఉంటాడు ప్రియులారా. 8 సంవత్సరాలప్పుడు పశువుల్లో కాపరిగా ఉన్నాడు ప్రియులారా. కొన్ని దినాలు గడుస్తూ ఉన్నప్పుడు ఇక తల్లి కూడా ఆలోచించి ఈ పశువుల కాపరిగా ఉంటే ఇక మనకి పెద్ద జీతం రాదని అనుకుందేమో, ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి అతని కొంత సంవత్సరం అంటే ఒక 16-17 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత అతన్ని 17వ ఏట అతని మేనమామ ఒక చెప్పుల షాప్ పెడితే ఆ చెప్పుల షాపులో పనివాడిగా కుదిరిడాడు డిఎల్ మూడీ గారు. అతడు అక్కడ చక్కగా మేనమామకు సహకరించుకుంటూ పరిచర్య చేసుకుంటూ, అంటే అక్కడ పని చేసుకుంటూ వచ్చినది తీసుకొచ్చి తల్లికి ఇస్తూ జీవనం గడుపుతూ ఉండేవాడు ప్రియులారా. కొంతకాలం నడుస్తూ ఉంటే ఒకసారి క్రిస్టియన్ విలియమ్స్ సండే స్కూల్ టీచరు చెప్పులు కొనుక్కుందామని ఆ దుకాణానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి యజమానుడు ఎక్కడో కౌంటర్ దగ్గర ఎక్కడో కూర్చుని ఉన్నాడు. కానీ ఈ యొక్క బిడ్డ మాత్రానికి ఆ చెప్పుల షాపు ఓడవటం, సర్దటం, వచ్చిపోయే కస్టమర్లకి చెప్పులు అమ్మటం, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ విలియమ్స్ అనే ఈ సండే స్కూల్ టీచర్ గారు ఆ వ్యక్తిని పిలిచి, ఏ బాబు ఇట్రా అన్నప్పుడు, సార్ చెప్పండి అన్నప్పుడు, నాకు మంచి వెరైటీ చెప్పులు చూపించమని ఒకవేళ అడిగారేమో, ఆ సండే స్కూల్ టీచర్ విలియమ్స్ గారికి నచ్చిన చెప్పులు ఈ బాబు చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా. అతను చెప్పులు చూపిస్తున్నాడు, ఇతనికి సైజు కుదరట్లేదు. ఇలా నడుస్తున్న దినాల్లో ఒకసారి ఏమైందంటే, అంటే ఆ సమయంలో, ఆ కొద్ది సమయంలోనే విలియమ్స్ గారు యేసు ప్రభువారి గురించి మూడీ గారికి పరిచయం చేశాడు. మూడీ గారు ఎప్పుడైతే శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినటం ప్రారంభం చేశాడో, ఎప్పుడైతే ఆ మాటల మీద లక్ష్యం ఉంచాడో, ప్రభు డిఎల్ మూడీ గారు హృదయాన్ని తెరిచాడు. దేవుని స్తోత్రం కలుగును. బాగా ఆలోచించండి ప్రియులారా. విలియమ్స్ గారి యొక్క రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు ఇతని హృదయము తెరవబడదు ప్రియులారా. 1855 ఏప్రిల్ 21వ తారీఖున యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు మూడీ గారు ప్రియులారా. 1855 ఏప్రిల్ 21వ తారీఖున ప్రియులారా. అయితే ఎప్పుడైతే విలియమ్స్ గారు సొంత రక్షకునిగా అంగీకరించారో, నాటి దినము నుండి నేటి దినము వరకు ఆయన ఈ యొక్క సండే స్కూల్ ఎప్పుడైతే, ఈ యొక్క చెప్పుల షాప్ ఎప్పుడైతే ముగించబడేదో, వెంటనే సాయంకాలం పూట ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అల్లరిగా చిల్లరగా తిరుగుతున్న పిల్లలందరినీ గ్యాదర్ చేసి వారు కొంచెం దేవుని మాటలు చెప్పటం, యేసు ప్రభుని గురించి పరిచయం చేయటం, ఆ తర్వాత 6 రోజులు పనిచేసి 7వ రోజున ఆ పిల్లలందరినీ తీసుకొని చర్చికి తీసుకువెళ్ళేవాడట ప్రియులారా. చర్చికి తీసుకువెళ్ళేవాడట. అతనే కాదు, అతనితో పాటు 6 పిల్లలను తీసుకుని వెళ్ళేవాడట. దేవునికి స్తోత్రం. 6 పిల్లలను సండే స్కూల్కి తీసుకుని వెళ్ళేవాడట ప్రియులారా. ఆ పనిని ఒక భారంగా పెట్టుకున్నాడు, ఒక బాధ్యతగా పెట్టుకున్నాడు ప్రియులారా. ఎప్పుడైతే తన హృదయం తెరవబడదో, ఎప్పుడైతే దేవుడు తన మనస్సును మార్చాడో, వెంటనే తన జీవితాన్ని దేవునికి అంకితం చేసి పిల్లల మీద తన మనస్సు పడ్డది ప్రియులారా. 60 మంది ఉన్న సండే స్కూళ్ళలో 600 మంది పిల్లలు అయ్యారట. దేవునికి స్తోత్రం. 6 ఉన్న సండే స్కూల్ టీచర్స్ 60 మంది టీచర్స్ అయ్యారట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక రోజు అట అమెరికా దేశాన్ని పాలిస్తున్న అబ్రహాం లింకన్ గారు కూడా ఒకరోజు మీ సండే స్కూల్కి నేను వస్తానని చెప్పేసి వచ్చి, డిఎల్ మూడీ గారు ప్రయాసపడి ఏర్పాటు చేసిన సండే స్కూల్కి ప్రసంగం చేయడానికి అబ్రహాం లింకన్ గారు కూడా వచ్చారట ప్రియులారా. గమనించండి, డిఎల్ మూడీ గారి గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, రోజులు గడుస్తున్న కొద్దిగా 1862వ సంవత్సరంలోని వివాహం జరిగింది మూడీ గారికి ప్రియులారా. సండే స్కూల్ టీచర్ ఒకసారి స్కూల్ అయిపోయిన తర్వాత ప్రయాణమే వెళుతూ ఉన్నప్పుడు డిఎల్ మూడీ గారికి
ఈ సండే స్కూల్ టీచర్కి కొంత పరిచయం అయి మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట్లాడుతున్న ప్రతిసారి ఈ సండే స్కూల్ టీచరు అని తగ్గటం, రక్తము వామిటింగ్ చేసుకుంటూ ఉన్నాడు ప్రియులారా. అంటున్నారండి, తగ్గుతున్నాడు, బ్లడ్ వామిటింగ్స్ అవుతా ఉన్నాయి. అప్పుడు మూడీ గారు అడిగినాడు కదా, ఏమండి ఏమైంది మీకు, ఎందుకు బ్లడ్ వామిటింగ్ చేసుకున్నారంటే అప్పుడు చెప్పిండు, బాబు నాకు టీబీ వ్యాధి ఉంది బాబు, దగ్గిన ప్రతిసారి ఇంతంత బ్లడ్ పడింది బాబు, నాకు పర్వాలేదులే కానీ నేను వెళ్ళిపోతున్నాను, మరలా నిన్ను నేను పరలోకంలో కలుసుకుంటా అని ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు పిల్లరా. ఎప్పుడైతే ఆ మాట చెప్పిండో విలియం గారి హృదయంలో ఒక ఘర్షణ ప్రారంభమైందట ప్రియులారా. ఈ రోజుల్లో కొంచెం వ్యాధి అయితే హాస్పిటల్లో గడిపే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఒక నెల కానీ 2 నెలలు కానీ ఒక 6 నెలల నుంచి ఏదైనా ఒక క్షయ కానీ టీబీ వ్యాధితో బాధపడితే ఇక వారు హాస్పిటల్కే అంకితం అయ్యే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. కానీ ఈ టీబీ వ్యాధితో బాధపడే వ్యక్తి అంత దూరం ఉన్నా కానీ నశించిపోయే పిల్లల కోసము ఆయన అంత దగ్గుతో బాధపడుతున్నా, బ్లడ్ వామిటింగ్ జరుగుతున్నా కానీ ఇదిగో సండే స్కూల్కి వచ్చి ఇదిగో స్కూల్లో పిల్లలకు బోధించి తిరిగి వెళ్ళిపోయేవాడట. అప్పుడు మూడీ గారు అనుకున్నాడు కదా, ఇంత వ్యాధి కలిగిన వాడే ఇంత బాధపడుతున్నప్పుడు, ఇంత ఆరోగ్యం కలిగిన వాడు నా పరిస్థితి ఏందని చెప్పేసి తన హృదయంలో ఒక ఘర్షణ, ఆ మాటలు పొడవబడ్డాయి పిల్లల, ఆ మాటల చేత పొడవబడ్డాడు పిల్లల. జాగ్రత్తగా వినండి, 2 చేతులు చెప్తున్నాను, దయచేసి నా వైపు చూడండి ప్లీజ్, మీకు దండం పెడతాను, నా వైపు చూడండి ప్లీజ్, అటు ఇటు చూడబాకండి, నా వైపు చూడండి. అయిపోయింది, తొందరనే పంపించేస్తాను, అందుకని స్పీడ్గా లాగేస్తాను. పిల్లల పని పిల్లలది, పెద్దల పని చక్కగా వింటున్నావు నువ్వు. ఆమె దేవుని స్తోత్రం. వినటం వలన విశ్వాసం కలిగింది, అందరూ కూడా వింటున్నారు. చూడండి, అదొక సంభాషణ ప్రియులారా. ఆ తర్వాత ఏం జరిగిందో ఆలోచిద్దాం. చూడండి ప్రియులారా, ఒకసారి ఒక వ్యక్తి ప్రభువు నమ్ముకున్న వ్యక్తి, అతని దగ్గర కొంతమంది ఉన్నారు ప్రియులారా. సడన్ గా జరగకూడని ఫైర్ యాక్సిడెంట్ జరిగి చాలా మందిని ప్రజల యొక్క ఆ అగ్ని చేత మంటకి దేహాలు కాలిపోయినవి. అయితే ఈ మూడీ గారు ఆ వ్యక్తి అంతకు వెళ్ళిపోయి అన్నాడు కదా, సహోదరుడా అన్నాడట, చెప్పండి సహోదరుడు అన్నాడట, నీవు ఒకవేళ రక్షణ సువార్త ప్రకటించి ఉంటే ఆ బిడ్డలు ప్రభుని రక్షించుకుంటారు, ఆ బిడ్డలు ప్రభుని అంగీకరించే ఉండేవాళ్ళే, వారు ఒకవేళ నశించిపోతే పరలోకానికి వెళ్ళే వాళ్ళే కదా, నువ్వెందుకు చెప్పకుండా అయిపోయాను అని చెప్పేసి ఆ వ్యక్తిని కొంచెము సంధించండు ప్రియులారా. ఆ తర్వాత కొంతకాలానికి అక్కడ నుంచి రైల్లో ప్రయాణమై మూడీ గారు వెళ్ళిపోతా ఉన్నారు ప్రియులారా. డిఎల్ మూడీ వెళ్ళిపోతుంటే కొంతమంది యవనస్తులు ఆ రైల్లో ప్రయాణం చేస్తూ, ఓయ్ ఇట్లా అన్నారట, చెప్పండి అన్నారట. ఆ పిల్లలు ఏం చేస్తున్నారో తెలిసి యవనస్తులు రైల్లో పేకాట ఆడుతూ ఉన్నారట. పేకాట ఆడుతూ ఉంటే, పేక వేస్తా ఉంటే, ఓయ్ నువ్వు వచ్చి ఒక చెయ్యి వేయచ్చుగా అన్నారట. అప్పుడు మూడీ గారు అన్నాడు కదా, నాకు చేతులు లేవు అన్నాడట. అయ్యి భలే చల్లగా మాట్లాడుతున్నావే, అంత మంచిగా చేతులు ఉంటే లేవు అంటున్నావు ఏంటి అని అంటే, ఈ చేతులు నావి కాదు ప్రభువి అన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి ప్రభు అన్నాడు ఏంటి అని అంటే, మీకు ఏమైనా కావాలంటే రండి, ఈ కంపార్ట్మెంట్లో కూర్చొని మనం మాట్లాడుకుందాం అని అంటా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత మాట్లాడుతున్న విషయం ఏంటంటే, సహోదరుడా, ఒకరోజు నేను కూడా ఇలాగ జీవించిన వ్యక్తిని, నా కాళ్ళు నా చేతులు లోకం కోసం ఉపయోగపడ్డవి. దేవుడు అంటే తెలియని వాడిని, రక్షణ అంటే తెలియని వాడిని, సత్యం అంటే ఎరగని వాడిని. నేను ఒక రోజున యవనస్తుని, ఎప్పుడైతే ప్రభుని సొంత రక్షకుని అంగీకరించారో నా కాళ్ళు చేతులు నా దేహం మొత్తం యేసయ్యకు సొంతంగా చేశానన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పటి నుంచి ఆ పిల్లలు కూడా దేవుని నమ్ముకోవటం ప్రారంభం చేశారు. కొంత సమయం ఆ ట్రైన్లో ప్రయాణం చేసిన తర్వాత కొంతమంది డిఎల్ మూడీ గారిని కలవటానికి ట్రైన్ దిగారట ప్రియులారా. ఎప్పుడైతే ట్రైన్ దిగారో ప్రియులారా, ఇక ఆ తర్వాత ట్రైన్ దిగి అక్కడ నుంచి వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. వారెవరూ అర్థం కావట్లేదు ప్రియులారా. ఇక కొంత దూరం ప్రయాణమై వెళుతూ డిఎల్ మూడీ గారి యొక్క కాలేజీకి వెళ్ళాలని చెప్పేసి ఒక రైలు బండి తీసుకుని ఆ గుర్రం బండి తీసుకుని గుర్రం ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత
మరలా ఈ యొక్క వ్యక్తిని మరలా పిలిచాడు. ఏమండి, డిఎల్ మూడీ గారి యొక్క బైబిల్ కాలేజ్ ఎక్కడో మాకు కొంచెం అడ్రస్ చెప్తారండి అంటే, రండి మీకు చూపిస్తానని చెప్పేసి ఈ వ్యక్తి వారిని తీసుకుని వెళ్తా ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద గేట్ వచ్చిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, ఇదే కాలేజీ అని చెప్పేసి అని వారు తీసుకొచ్చిన లగేజ్ మొత్తం ఆ యొక్క గుర్ర బండి నుంచి దించి మోసుకుని లోపల తీసుకుని పోతామన్నారు. వెంటనే వీళ్ళు అక్కడ నుంచి వీళ్ళు కూడా ఆ రైలు ఆ యొక్క గుర్ర బండి నుంచి దిగి కొంచెం లోపలికి వచ్చి ఆ గేటు పక్కన ఉన్న ఒక వ్యక్తి కాడికి వెళ్ళిపోయి, అయ్యా డిఎల్ మూడీ గారిని కలవాలని ఆశపడుతున్నా, ఆయన ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అడిగితే, అప్పుడు ఆ గేటు పక్కన ఉన్న వాచ్మెన్ అన్నాడు కదా, అయ్యా మీ సామాను మొత్తం దించి తన భుజం మీద వేసుకుని లోపల తీసుకెళ్తున్నా చూసినవా, ఆయన డిఎల్ మూడీ అన్నాడట. ప్రియ దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత గొప్ప దైవజనుడు, ఎంత గొప్ప తగ్గింపు, ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అయితే ఏం జరిగిందంటే, ఒకసారి ఒక చోట ఒక పెద్ద సభ జరుగుతుంది. దాంట్లో ఈ డిఎల్ మూడీ గారు ప్రసంగం చేయాలి. వారు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఆయన దగ్గర ఏ వాహనం లేదు. అప్పుడే ఈయన పెద్దవాడు అయిపోయాడు, సేవకుడు కూడా అయ్యిండు. ఈయన దగ్గర పరిచయం చేయడానికి కొత్తగా ఒక వ్యక్తి జాయిన్ అయ్యిందట. ప్రియాల కొత్తగా ఒక వ్యక్తి జాయిన్ అయ్యిందట. ఈయన నడుచుకుంటూ వెళ్తుంటే డిఎల్ మూడీ గారికి విపరీతమైన జ్వరం వచ్చింది. విపరీతమైన జ్వరం వస్తే ఆ పరిచారకుడు అన్నాడు కదా, అయ్యా మనకి తెల్లారితే పెద్ద మహాసభ మీటింగ్ ఉంది, మరి మీకేమీ జ్వరం వచ్చింది, మీరు ప్రకటించే అంత శక్తి అంత బలం మీలో లేదు, ఈ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుందాం, మనం రెస్ట్ తీసుకుందామని మాట్లాడుతూ ఉన్నాడు ఈ పరిచారకుడు. కొంత సమయం అయిన తర్వాత ఒక చిన్న ఇల్లు, పూరి గుడిసె లాంటిది దొరికింది ప్రియులారా. ఆ చిన్న ఇల్లు దొరికిన తర్వాత ఆ ఇంటి లోపలికి వెళ్ళి డిఎల్ మూడీ గారు తట్టుకోలేక మంచం మీద పడుకున్నాడండి. పడుకుంటే కొంత సమయం అయిన తర్వాత అలా పరీక్షిస్తూ ఉంటే డిఎల్ మూడీ గారికి జ్వరం ఎక్కువైపోతా ఉంది. ఎక్కువైతుంటే, అయ్యా మీకు జ్వరం ఎక్కువైతుంది అయ్యా, మీరు రెస్ట్ తీసుకోండి, మీ పరిస్థితి చాలా విషమంగా ఉందయ్యా అంటే, డిఎల్ మూడీ గారు పరిచారకులు అంటారు కదా, నీవు నాకు నూనె రాసి ప్రార్థించి అన్నట. ఒక మాట గుర్తు చేశాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం చదవండి ఎవరైనా. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? మీలో ఎవడైనా రోగి అయి ఉన్న ఎడల అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను అనే మాట గుర్తు చేశాడట. గుర్తు చేసినప్పుడు ఆ పరిచారకుడు అన్నాడు కదా, అయ్యా నువ్వు గొప్ప దైవజనుడివి, నేను సామాన్య వ్యక్తిని, ఇప్పుడే నీ కింద పరిచర్యగా నేను జాయిన్ అయిపోయినా, నీవు నా కోసం ప్రార్థన చేయాలి కానీ నేను మీకోసం ప్రార్థన చేయటం ఏంటయ్యా అని అంటే, అప్పుడు డిఎల్ మూడీ గారు అన్నాడు కదా, దేవుని దృష్టిలో పెద్దని చిన్నని తేడా లేదు, నీకు విశ్వాసం ఉంటే చాలు, చేయి ప్రార్థన అని ప్రోత్సహించాడట. అప్పుడు ఆయన దగ్గర నూనె డబ్బా లేదు కదా, ఆ గుడిసె మొత్తం వెతికిండట, ఎక్కడా నూనె దొరకలేదట. అది పేద కుటుంబం, అది ఆ ఇల్లు. అయితే ప్రియులారా, అయ్యా ఎక్కడైనా వెతికినా, మొత్తం వెతికినా ఎక్కడ నూనె లేదయ్యా అండాట. కానీ చివరికి పొయ్యి దగ్గర కొంచెం కిరసనాయిల్ ఉందయ్యా అండాట. అప్పుడు ఆయన అన్నాడు కదా, అయితే కానీ ఒక రకంగా ఇది కూడా నూనె కదా, అది తీసుకొచ్చి రాసి ప్రార్థించి అన్నాడు ప్రియులారా. ఆ పరిచారకుడు అప్పుడే కొద్ది రోజుల్లో జాయిన్ అయ్యిండు పరిచయం చేయడానికి డిఎల్ మూడీ గారి దగ్గర. ఆ కాస్తంత గాసులో నా కిరసన తీసుకొచ్చి చేతికి రాసుకుని తీసుకొచ్చి డిఎల్ మూడీ గారు నుదుట రాసి ప్రార్థన చేసిందట. ఒక భయంకరమైన జ్వరం నుంచి డిఎల్ మూడీ గారు స్వస్థత, విడుదల పొందుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడీ గారు అన్నారు ప్రియులారా, నూనె రాసి ప్రార్థన చేస్తే చాలు, నూనె రాసి ప్రార్థన చేస్తే చాలు. రాసిన కొద్దిగా నూనె చేత స్వస్థత జరిగింది. నాకు చాలా విచిత్రంగా అనిపించింది ప్రియులారా. నూనె అంటే మనం ఏమనుకుంటాం సహజంగా? చెప్పండి, నూనె అంటే ఏమనుకుంటాం మనం సహజంగా? కొబ్బరి నూనె అనుకుంటాం మనం. కానీ ఆయన రాసింది కృష్ణాలు రాసింది, అయినా స్వస్థత జరిగింది. అటు కావాల్సింది విశ్వాసమే ప్రియులారా. రైట్. అయితే
చూడండి 1871 సమయంలో ఒకసారి ఆయన సుదూర ప్రాంతములకు వెళ్ళి సువార్తను ప్రకటించి తన ఇంటికి వచ్చాడు ప్రియులారా. తన ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్దామని ఆశపడి కొంత దూరం ప్రయాణం చేసుకుంటూ వస్తున్నప్పుడు కొంత దూరంలోని మంటలు చెలరేగిపోతా ఉన్నాయట. పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందట ప్రియులారా. ఏమైందంటే తన ఇల్లే అనుకోకుండా తన ఇల్లే అగ్ని ప్రమాదానికి ఆహుతి అయిపోయి కాలిపోతుందట. ఇల్లంతా కాలిపోతా ఉన్నప్పుడు చుట్టుప్రక్కల వాళ్ళు ప్రతి ఒక్కరు అన్నారట కదా, అయ్యా సేవ అని పోయిను, మీ దేవుడు గొప్పవాడని పోయిను, మీ దేవుడికి అసాధ్యమైన ఏం లేదని పోయిను, ఇప్పుడు ఏమైనా సుఖం ఉందా? నీ ఇల్లు పోయా, నీ వాకిలు పోయా, నీ ఇంట్లో అన్ని గాలిపోయినాయి కదా, ఏమైనా సుఖం ఉందని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారట పిల్లరా. మాట్లాడుతుంటే ఆయన కాస్తంత యేసుక్రీస్తుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన అంటే ఒక మాట ఏంటంటే, ఇదిగో నా చేతిలో శక్తి కలిగిన జీవ వాక్యం ఒకటి ఉంది, నా మరొక చేతిలో దేవుని యొక్క పత్రికలు ఉన్నాయి, ఇంతకంటే విలువైంది నాకేం కావాలని చెప్పేసి అని దేవునికి స్తుతులు చెప్పి వెళ్ళిపోయాడట. దేవుడు అతన్ని తలగా ఎలా చేశాడు తెలుసా ప్రియులారా? చికాగో ప్రాంతంలో నాట ఆయన పోగొట్టుకున్న ఒక చిన్న ఇల్లే కానీ చికాగో అనే ప్రాంతంలో నాట ఆయనకట పెద్ద పెద్ద స్కూల్స్, పెద్ద పెద్ద చర్చీలు, అనాథాశ్రమాలు ఉన్నాయట. అంత మాత్రమే కాదు, ఆయనకున్న ల్యాండ్, ఆయనకున్న ప్లేస్ అట గవర్నమెంట్ వాళ్ళట వాహనాలు పెట్టుకోవటానికి లీజుగా తీసుకుంటారట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చూడండి ప్రియులారా, దేవుడు త్వరగా ఉంచేవాడు కాదు, తలగా ఉంచేవాడు. అప్పు తీసుకునేవాడిగా చేయడు, అప్పు ఇచ్చేవాడిగా చేస్తాడు ప్రియులారా. ఈ గొప్ప దైవజనుడు ఇలా కారణం ఏంటంటే ప్రియులారా, చెప్పుల దుకాణంలో ఉన్న D.L. మూడీ గారు, విలియమ్స్ గారు చెప్పిన రక్షణ సాక్ష్యమును బట్టి తన హృదయాన్ని దేవునికి ఇచ్చేశాడు. తను దేవునికి ముందు వచ్చాడు ప్రియులారా. మనం అనుకోవచ్చు నాకు జ్ఞానం లేదని మనం అనుకోవచ్చు ప్రియులారా. ఒకరోజు మూడీ గారు నిలబడి ప్రసంగం చేస్తుంటే ఒక పెద్ద వ్యక్తి వచ్చేసి అన్నాడు కదా, ఏమన్నాడో తెలుసా? బాబు, నీ ప్రసంగం బాగానే ఉంది కానీ తప్పులు చెప్తానువేంది, నీకు చెప్పటం రావట్లేదు, అక్షర పొల్లు తప్పులు వస్తున్నవి, నువ్వు సరి చేసి చెప్పుకో అని చెప్పేసి అన్నాట. అప్పుడు ఆయన అన్నాడు కదా, నిజమేనండి, నాకు చెప్పటం రాదు, ఇంకో విషయం తెలుసా, నాకు రాయటం కూడా రాదు. మా కుటుంబం 9 మంది, పేదరికమైన కుటుంబం. నా చిన్న ప్రాయంలో మా నాన్నగారు చనిపోయాడు. ఈ కుటుంబాన్ని ఎలా సాకుంటూ ముందుకు తీసుకెళ్లాలని విధవరాలని నా తల్లి ఆలోచించి మా 9 మంది కూడా పనికి పెట్టారండి. మొదటిగా నేను పశువుల యొక్క ఆ దొడ్డులో కాపరిగా చేరాను 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. ఆ తర్వాత 17వ ఏట వచ్చినప్పుడు మా తల్లి నా విషయమే విసుకోకుండా 17 సంవత్సరాలు వచ్చినప్పుడు మా మేనమ్మ గారికి చెప్పుల దుకాణంలో నన్ను జాయిన్ చేయించారండి. అక్కడ విలియమ్స్ గారిని ఒక సండే స్కూల్ టీచర్ వచ్చి నాకు రక్షణ సాక్ష్యం ప్రకటించేసరికి నేను ప్రభుని అంగీకరించానండి. నేను పని చేసుకుంటూ సాయంత్రం పూట సువార్తను ప్రకటించేవాడిని. ప్రతి ఆదివారం నాతో పాటు 6గురిని సండే స్కూల్ గురించి తీసుకుని వెళ్ళిపోయేవాడిని. పని చేసుకుంటూ దేవుని సువార్తను ప్రకటించండు. రాను ఏం చేసిందంటే పని పక్కన పెట్టి సంపూర్ణంగా సేవలోకి వచ్చాడు ప్రియులారా. దేవుని స్తుతిని చెప్పండి. నీకు విద్య లేదని అనుకోవచ్చు, నిన్ను వాడుకుంటాడు ప్రభు. నీకు జ్ఞానం లేదు అనుకోవచ్చు, నిన్ను నిలబెడతాడు ప్రభు. నువ్వు రావాలి కానీ, నువ్వు నిలబడాలి కానీ, ఇదిగో సుచరిత్ర కలిగిన వాడు, చరిత్ర రాయగలిగిన వాడు, జీవం కలిగిన దేవుడు నిన్ను వాడుకుంటాడు. D.L. మూడీ గారిని వాడుకున్నవాడు నిన్ను వాడుకుంటాడు. కానీ ఒకటి ఏంటంటే, విశ్వాసముతో నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలంతే. నువ్వు రావాలి బయటికంతే, ప్రభు ఖచ్చితంగా నీ ద్వారా కార్యం చేస్తాడు. పిల్లలు కేకలేస్తున్నారు ఏంటి అని శిష్యుడు అన్నప్పుడు ప్రభు అన్నాడు, పిల్లల నోళ్ళు మూయించుదాం అనుకుంటే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము కూడా దేవుడు రాళ్ళ వలన పిల్లలు పుట్టిస్తాడని చెప్పిన దేవుడు, ఎండిపోయిన ఎముకలను దేవుడు జీవమును పోసి ఇదిగో మనుషులుగా జీవాత్మగా చేశాడు. ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చిన దేవుడు విద్యని నిన్ను వాడుకుంటా ఖచ్చితంగా వాడుకుంటాడు ప్రియులారా, వాడుకుంటాడండి. రైట్, కొంచెం ముందుకెళ్దాం ప్రియులారా. 1899 డిసెంబర్ 26వ తారీఖున తన 62వ ఏట D.L. మూడీ గారు మరణించాడు. తన జీవితాన్ని ముగించుకున్నాడు ప్రియులారా. ఒకటే చెప్పాడు తను మరణించే ముందు, ఇదే నా విజయం అన్నాడు. రెండవది ఏమన్నా తెలుసా, ఇదే నా పట్టాభిషేకం అన్నాడు. ఇదే నా ధన్యతని చివరిగా అతని మాటలు ప్రకటించాడు. ప్రపంచానికి నెవ్వరు పోయే విధముగా
ఒక అద్భుతమైన సందేశం ఏమిచ్చాడు తెలుసా? గుండెల్లో రాసి పెట్టుకోండి, లేక దాచి పెట్టుకోండి ప్రియులారా. ఏమన్నాడు తెలుసా? డిఎల్ మూడి గారు ఏమన్నాడు తెలుసా ప్రియులారా? ఒక మాట ఏమన్నాడంటే, విశ్వాసం ఏ కార్యమునైనా సఫలపరుస్తుంది, ఒకటి. రెండవది, ప్రేమ ఎంతటి కార్యాన్నైనా సులభము చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలో మూడి గారి జీవితంలో అక్షరాలుగా నెరవేరిన ప్రియులారా. అంత మాత్రమే కాదు, తన జీవిత కాలంలోని 1,000,000 కోటికి పైగా సువార్తను అందించిన వ్యక్తి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. గట్టిగా చెప్పలకూడదా? అందరు గట్టిగా చెప్పలకూడదు ప్రియులారా. 62 సంవత్సరాలకి 1,000,000 కోటికి పైగా సువార్తను ప్రకటించాడంటే, ఒక విద్య లేని డిఎల్ మూడి గారిని ప్రభు వాడుకుంటే నిన్ను వాడుకోలేడా? చెప్పండి, నిన్ను వాడుకోలేడా? విద్య లేని వాడిని వాడుకున్నాడు ప్రియులారా, చదువు లేని వాడిని వాడుకున్నాడు ప్రియులారా. ఒకవేళ అదే చెప్పుల షాపులో ఆ మేనమామ చెప్పుల షాపులో పనిచేస్తున్నప్పుడు విలియమ్స్ గారు వచ్చి రక్షణ సువార్తను ప్రకటిస్తే ఏమన్నా చెప్పండి? అయ్యా, నువ్వు బాగానే చెబుతున్నావు కానీ, నువ్వు మంచిగా చెబుతున్నావు కానీ, నీ కడుపు నిండింది కాబట్టి చెబుతున్నావు, అంతెంత నెల జీతం వస్తుందో నువ్వు చెబుతున్నావు. మా కుటుంబంలో చూడు 9 మంది సంతానం, తండ్రి లేడు, తల్లి విధవరాలు, ఇంట్లో వెళ్ళటమే కష్టం, తెచ్చేవారు లేరు, పేదరికం, చదువుకున్న వారే లేరు, సరైన ఇల్లు లేదు, ఇంత పేదరికమైన కుటుంబం. బావయ్యా బాగానే చెబుతున్నామని చెప్పొచ్చు ప్రియులారా. కానీ విలియమ్స్ గారు చెప్పిన మాటలు ఆకట్టుకొని డిఎల్ మూడి గారి యొక్క హృదయము తెరవబడ్డది ప్రియులారా. ఆలోచించండి, ఒక వ్యక్తి 1,000,000 కోటికి పైగా సువార్త ఎలా చెప్పినట్టు చెప్పండి. ఏమండి, చెయ్యాలి కానీ ఆర్థికం కూడా అడ్డు రాదండి. ఏమండి, ఎటన్నారండి? ఆర్థికం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ ఏది అడ్డు రాదు ప్రియులారా. శరీర రోగం కూడా అడ్డు రాదు ప్రియులారా. టీవీ వ్యాధితో బాధపడుతున్న ఒక సండే స్కూల్ టీచర్ దక్కుతే ఇంతంత బ్లడ్ పడుతుందంట ప్రియులారా. అయ్యా, నేను చేయవలసిన సువార్త చేసి దేవుని కొరకు ప్రయాసపడ్డాను సహోదరుడా డిఎల్ మూడి, నిన్ను నేను మరలా పరలోకంలో కలుసుకుంటాను చెప్పేసి వెళ్ళిపోయినట. ఆ మాట విన్న డిఎల్ మూడి హృదయంలో సంఘర్షణ జరిగిందట. దేవుని స్తోత్రం చెప్పండి. ఘర్షణ ఏర్పడ్డది. ఆరోగ్యం కలిగిన నేను ఇంకెంత చేయాలనుకున్నాడు ప్రియులారా. ఒకటి, విశ్వాసము ఏ కార్యమునైనా సఫలం చేస్తుంది. రెండవది, ప్రేమ ఎంతటి కార్యాన్నైనా సులభం చేస్తుంది. హల్లెలూయా. ఒకవేళ నీకు సువార్త చెప్పడం రాదేమో, సువార్త ఎలా చెప్పాలో నీకు తెలియదేమో, సువార్త చెప్పాలంటే నువ్వు సిగ్గుపడుతున్నావేమో, ఒకవేళ నీకు చదువు రాదేమో, నేను ఒక సలహా ఇస్తున్నా కాస్తంత కొన్ని కరపత్రికలు ఎరబుచ్చుకో, నీ జేబులో పెట్టుకో. ఎవరికైనా చెప్పాలని ఆలోచన కలిగినప్పుడు సహోదరుడా ఈ పత్రిక చదువుకో. డిఎల్ మూడి గారు ఎలా ప్రారంభం చేసింది తెలుసా? ఇది అనుకూలమైన శ్రమము, నేడే రక్షణ దినము, నువ్వు చనిపోతే పరలోకానికి నరకానిక, యేసు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేమా అనే ఈ మాటలు ఆయన మొట్టమొదటిగా పునాది వేసుకుని ప్రారంభించాడట ప్రియులారా. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం సాధన చేయాలి కానీ సాధించినట్టు ఏది? ఒక పత్రిక రక్షించబడి చాలా సంవత్సరాలు అయిపోయి ఒక్కరికైనా ఒక పత్రిక ఇచ్చామా? ఏమండి, ఒక్కరికైనా రక్షణకు నడిపించామా? ఒక్కరికైనా రోజు భోజనం చేయట్లేదా? టైం లేదా చేయటానికి? ఏమండి చెప్పండి. రోజు నిద్రపోవట్లేదా? నిద్రపోవటానికి టైం లేదా మరి? ఏమండి అప్పుడప్పుడు చుట్టాల ఇంటికి వెళ్ళట్లేదా? ఏమండి చెప్పండి అండి. చుట్టాల ఇంటికి వెళ్ళడానికి టైం లేదా? చెప్పండి. ఉన్నదా లేదండి? పనికి పోవట్లేదా? పనికి పోవడానికి టైం ఉందా లేదండి? చెప్పండి అండి. పెళ్ళిళ్ళు ఫంక్షన్లో పోవటానికి టైం ఉందా లేదా? చెప్పండి అండి. నోరు తెరవండి. ఉందా లేదండి? ఒక పత్రిక అందించడానికి టైం లేదా? ఒక పత్రిక అందించిన టైం లేదా? అనేకులు నశించిపోయి నరకానికి పోతున్నారు. ఈ సత్యం ఎదురు వారు చాలా మంది ఉన్నారు. ఈ మాటల చేత దేవుడు మిమ్మల్ని దీవించును గాక.